మా పార్టీలో మా జిల్లాకు సంబంధించినగా ఎవరు జాయిన్ అయ్యారని మీరు అడారి ఆనంద్ గురించి మీరు ఏది చెప్పారో వారు మా పార్టీలో మేము జాయిన్ చేసుకోలేదు మేడం. అయితే కూటమిలో బీజేపీ పార్టీ తరఫున వారు జాయిన్ అయ్యారు. సరే, వాళ్ళ పార్టీలో వాళ్ళ అధిష్టానం, వాళ్ళ పార్టీ ఒక నిర్ణయం, అది వాళ్ళ ఆమోదంతో ఆయన జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రంలో అనేక చోట్ల వైసీపీలో ఉండి టీడీపీ కార్యకర్తలకు కానీ, జనసేన కార్యకర్తలకు కానీ, అలాగే బీజేపీ కార్యకర్తల్ని కూడా ఏ విధంగా నాయకుల నుంచి, అధినాయకుల కాడి నుంచి కింద స్థాయి భూస్థాయి కార్యకర్తల వరకు హింసించిన పార్టీ వైసీపీ పార్టీ. ఆ పార్టీలో నుంచి కొంతమంది ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత వాళ్ళు ఓడిపోయిన పార్టీలో ఉండలేక వాళ్ళు పక్క చూపులు చూస్తూ పార్టీల్లో అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మేము కాదంటే జనసేన దగ్గరికి, జనసేన కాదంటే బీజేపీ దగ్గరికి వెళ్తున్నారు. అయితే మా 3 పార్టీల అధినాయకులు అన్ని విధాలుగా ఆలోచించి ముందుకెళ్ళేవాళ్ళు. ముఖ్యంగా మా టీడీపీ వరకు ఒక కార్యకర్తగా నేను చెప్పేది ఏంటంటే, మా అధినాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మా అన్న లోకేష్ అన్న గారు కానీ ఏదన్నా సరే 1కి 100 సార్లు ఆలోచించి ఎవరైనా సరే మా పార్టీలో దీర్ఘకాలికంగా ఉండి తప్పులు చేసే వాళ్ళని కూడా వాళ్ళు బహిరంగంగా మందలిస్తున్నారు. వాళ్ళని జాగ్రత్తగా ఉండమంటున్నారు. వీళ్ళెవరో బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏమన్నా వచ్చి ఇక్కడ ఏదో కడుక్కుందామో, ఇక్కడేదో దాక్కుందామో, ఇక్కడేదో చేద్దామంటే వాళ్ళు గతంలో చేసిన పాపాలను ఎవరు చేసినా, మా పార్టీలో చేసినా సరే ఊరుకునేది లేదు. ఎందుకంటే డిసిప్లిన్ కి చేర్చుకోవడం ఎందుకు, ఊరుకోమని అంటే అసలు చేరే వాళ్ళని ఆగండి. ఎలక్షన్స్ కి ముందు చేరిన వాళ్ళు ఇప్పుడు కొండబద్దలు గౌతమ్ గారు అన్నారు ఏమని, చేరిన వాళ్ళకి టికెట్లు వచ్చినాయి, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు. అసలు ఏ కొలమానంతో ఇదంతా జరుగుతోంది? మీ పార్టీ జెండా మోసిన వాళ్ళకి వాళ్ళ మీద ఆరోపణలు వీళ్ళే చేశారు. అదే అది కూడా అడుగుతాను. నేను అనేది ఏంటంటే, ఏ కొలమానంతో వీళ్ళందరినీ చేర్చుకుంటున్నారు అంటే, పార్టీ జెండా మోసిన వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? వాళ్ళ కోసం తన్నులు, మీకోసం వాళ్ళతో తన్నులు తిని వాళ్ళతోనే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మేము పక్కపక్కనే కూర్చుంటాం అన్న దానికి ఎట్లా సమర్థిస్తారు? విజయచంద్రిక గారు, ఇప్పుడు గౌతమ్ గారు చెప్పినట్టు తప్పు చేసిన వాడికి మేము రాష్ట్ర ప్రజల తరపున ఎవరినైనా ప్రశ్నించాం. అది కేవలం రేపు మా పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా ప్రశ్నిస్తాం అనే మాట అంటూనే గతంలో ఎవరు తప్పులు చేశారో వాళ్ళు ప్రశ్నించాం. కొంతమందికి మీరు ఆరోపణలు చేసి నేరుగా వీళ్ళు ఇచ్చేసారని మీ కూటమి పార్టీలు అన్నాళ్ళని ఎలా చేర్చుకున్నారు? నేను అదే చెప్తున్నా విజయచంద్రిక గారు. అక్కడ గతంలో మా ఎలక్షన్ ముందు అక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గర డిఫర్ అయ్యి అక్కడ రాజకీయంగా అతను చేస్తున్న అరాచకాలు 6 నెలల ముందో సంవత్సరం ముందులో అతన్ని ప్రశ్నిస్తూ అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న రాజకీయ స్థితిగతుల యొక్క బేరీ చేసుకొని అక్కడున్న క్యాడరు ప్రజానీకం కోరుకుంటేనే కొంతమందికి టికెట్లు వచ్చినాయి, అందరికీ రాలేదు. ఆ వచ్చిన వాళ్ళు కూడా ఏళ్ల మీద చూడొచ్చు. వాళ్ళు వచ్చిన వాళ్ళకేం పెద్దపీట వేయలేదే. ఎంతో మంది ఎమ్మెల్యేలు, 4 మంత్రులు అయ్యారు సార్, 4 మంత్రులు అయ్యారు చెప్తున్నారు. మీరు దీన్ని బొకాయించబాకండి. ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు. ఇప్పుడు పదవులు ఏముండవు కదండి. కాదు గౌతమ్ అన్న, కొద్దిగా నాకు చెప్పని అన్న. అట్లాగనే ఇప్పుడు అయ్యారండి. సరే, కొన్ని రాజకీయ విశ్లేషణలో మీరు విశ్లేషకులు, క్యాస్ట్ ఈక్వేషన్స్ లో, ప్రాంతాల ఈక్వేషన్స్ లో కొంతమంది మంత్రులు అయ్యారు. అయిన వాళ్ళు తిన్నగా ఉంటే మా దగ్గర ఉన్నారా లేదా అనేది మీరు చూడాలి. మా దగ్గర సరే, అదే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నట్టు ఇష్టానుసారం చేసి దోచుకుంటామో, లేదా ఇబ్బంది పెట్టడమో, అరాచకం చేస్తున్నారని మీరు చెప్పే 4, 3, 2 వాళ్ళు ఏం చేశారో 2, 3 కొద్దిగా మచ్చు తునుగా ఈ 6 నెలల్లో చెప్పండి. వచ్చి వాళ్ళు తిన్నగా పనిచేస్తున్నారా లేదా? ఇవాళ ఒకటే అండి, నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర, నారా లోకేష్ గారి దగ్గర కింద స్థాయి భూస్థాయి కార్యకర్త కాడి నుంచి ఎవరన్నా మంత్రి వరకు. అంటే ఏంటి, మీరు ఏం సందేశం ఇస్తున్నారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు పిచ్చకొట్టుడు కొట్టి, లేదా మీ చొక్కాలు చింపి మిమ్మల్ని జైల్లో పెట్టేసేసి మిమ్మల్ని అడ్డగోలుగా వ్యవహరిస్తే, రేపొద్దున మీరు అధికారంలోకి వచ్చేసేసి మా దగ్గర మేము చెప్పినట్టుంటే వాళ్ళు మీరు చేసినవన్నీ మరి మర్చిపోతారా?
వాళ్ళు మీతో చేసిన వ్యవహరించిన తీరు మర్చిపోతున్నారు. ఏ సందేశం ఇస్తున్నారు మీరు? మీ జెండా మోసి మీకోసం కష్టపడిన క్యాడర్ కి, కార్యకర్తలకి, వీళ్ళకి, ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? విజయ